నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ క్రమంలో సెలబ్రిటీలు ఇంకా అభిమానులు వీళ్ళకు మధ్య సోషల్ మీడియా చాలా వారధిగా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉందన్నమాట. అంటే డైరెక్ట్గా సెలబ్రిటీలు అభిమానులతో మాట్లాడడానికి సోషల్ మీడియా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో అద్భుతంగా వాళ్ళు మాట్లాడడం, చాట్ చేయడం, ఈ విధంగా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ట్విట్టర్లో కానీ, ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇట్లాంటి వ్యవహారాలలో, అంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్లలో. మరి ఇలాంటి వ్యవహారంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మరికొంతమంది సెలబ్రిటీలు తప్పుగా కూడా ఉపయోగించుకుంటున్నట్లు మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం అనమాట. అందులో ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది, ట్రోల్ అవుతున్నటువంటి విష్ణుప్రియ గురించి మనం మాట్లాడుకుంటే, విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. ఆమె ఒక మంచి యాంకర్గా దాంతోపాటు మంచి యాక్టర్గా కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తి గురించి ప్రస్తుతం అయితే నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్న ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏంటంటే బాడీ కౌంట్స్ ఎంత అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె నా బాడీ కౌంట్స్ 5 అనే సమాధానం చెప్పింది. అతను అడిగిన క్వశ్చన్కి ఈమె చెప్పిన సమాధానానికి ఇవి ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాను ఒక రేంజ్లో ఊపేస్తున్నాయి అనమాట. ఎక్కడ చూసినా కూడా విష్ణుప్రియ ఆ నామధేయాన్ని పలుకుతూ ఉన్న వైనం కనిపిస్తున్నది అనమాట. సో ఇలాంటి క్రమంలో ఇది అసలు విష్ణుప్రియ ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా బోల్డ్గా చెప్పడం మంచిదా చెడ్డదా, అసలు ఈ విధంగా మాట్లాడొచ్చా, ఇది వ్యక్తిగత స్వేచ్ఛ కిందికి వస్తుందా, లేకపోతే ఇది యువతను తప్పుదారి పట్టించే కోవలోకి వస్తుందా అన్న కోణంలో ఇప్పుడు మనము డిస్కషన్ పెట్టబోతున్నాం. అదే ఇన్ఫర్మేషన్ని దానికి సంబంధించి డిబేట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఆర్జే శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. హలో సార్, హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. సో అయితే మొత్తానికి సార్, అంటే ఇప్పుడు మనము విష్ణుప్రియ గురించి మాట్లాడుకునే కంటే ముందుగా అయితే మనము ఏదైతే విష్ణుప్రియ మాట్లాడిందో ఈ బాడీ కౌంట్స్ గురించి ఒకసారి ఆ బయట చూసే ప్రయత్నం చేద్దాం సార్. 5 is my body count. Again, truth, real answer to you guys. Favorite color, I told you. Love you from Karnataka, thank you. You're out. 5 is my body count. Again, truth, real answer to you guys. 5 is my body count. Again, truth, real answer to you guys. 5 is my body count. Again, truth. ఎస్, అంటే విన్నాం కదా సార్. అంటే ఆమె మాట్లాడిన సందర్భం ఏంటి అంటే అది మీకు తెలిసిన విషయమే. అంటే ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకుందో ఆ సబ్స్క్రిప్షన్ పెట్టింది కదా. అందులో ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు కంటిన్యూగా అందులో ఆమెను ఫాలో అవుతుంటారు కదా. ఫాలో అయిన యువకులతో ఈమె లైవ్లోకి వెళ్ళడము, ఆ లైవ్లోకి వెళ్ళినప్పుడు అతను ఒక యువకుడు సదరు యువకుడు ఏంటి అంటే మీ బాడీ కౌంట్ ఏంటి అన్న కోణంలో ప్రశ్న అడిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రశ్నకు ఈమె అంతే బోల్డ్గా సమాధానం, ఎక్కడ కూడా దాపరికం లేకుండా అంతే బోల్డ్గా సమాధానం, అవును నా బాడీ కౌంట్ పలానా నెంబర్ అని డైరెక్ట్గా 5 అని చెప్పేసింది. ఇంకా దాపరికం ఏముంది, అంత వైరల్ అవుతుంది కాబట్టి. సో ఈ వ్యవహారాన్ని మనం ఎలా చూడాలి అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి అంటే ప్రజల పట్ల యువకుల పట్ల రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ విధంగా చెప్పింది అని చూడాలా, లేకపోతే తన వ్యక్తిగత స్వేచ్ఛ అందులో భాగంగా తను ఏమైనా మాట్లాడుకోవచ్చు అని చూడాలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అన్నమాట గురించే మనం ఆలోచిస్తున్నాం, కానీ అసలు అలాంటి క్వశ్చన్లు అడగచ్చా? మీరు నన్ను అడగచ్చా? నేను మీకు ఇంటర్వ్యూకి వచ్చాను అనుకోండి, శేఖర్ భాష గారు చెప్పండి మీకు ఇప్పటిదాకా జీవితంలో ఎన్నిసార్లు అని చెప్పి మీరు అడిగినా నేను ఏమనాలి? మీరు ఒకవేళ అడిగితే ఇదేమి ఇంటర్వ్యూ, నువ్వేం ఇంటర్వ్యూ చేస్తున్నావు అని చెప్పి నేను జనరల్గా కొంచెం సెన్స్ ఉండే వాళ్ళని పెట్టండి అని చెప్పి కూడా నేను తిట్టచ్చు. కానీ నేను కూడా అవునండి నా జీవితంలో చాప్టర్ 1 ఇది, చాప్టర్ 2 ఇది, చాప్టర్ 3 ఇది. ఒకంత అమాయకత్వం కావచ్చు. నేను చూసిన విష్ణుప్రియ ఏంటంటే బిగ్ బాస్ 8లో నా తోటి కంటెస్టెంట్ కాబట్టి ఫిల్టర్ ఉండదు తనకి, ఏముంటే అది బయటకు వచ్చేస్తుంది. సరే ఇక 5 మంది ఉండడం రైటా తప్ప అనే డిస్కషన్స్కి నేను పోను. ఆవిడ చెప్పడం రైటా తప్ప అంటే నిజం చెప్పేసింది, ఆవిడ ఉన్నట్టుగా చెప్పేసింది. బట్ అడగడం కూడా తప్పే, సభ్యత అనేది కాస్త పాటించాలి. కానీ అక్కడ ఆ షో చూస్తుంటే అది ఏ రకంగా సభ్యతతో ఉన్న కూడిన షో అని అనిపించట్లా.